హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం ఫస్ట్ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ జాకెట్తో ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు కూడా మనం బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు మనకి బార్డర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఒక లైన్ మార్కింగ్ లోపల ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఈ విధంగా బార్డర్ ఉన్నట్టయితే. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంకల దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి క్లాత్ సరిపోకపోయినట్లయితే ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవచ్చు. మనం కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి. మనకి అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. నాకు బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లో తీసుకొని మనం సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా మనకు సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ముందు. ఇప్పుడు మన సైడ్ అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఫోల్డింగ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. బార్డర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబెదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ తెలియదు కాబట్టి మనం ముందే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి, అప్పుడే మనకి చంక భాగాలు ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది సిజర్స్ గురించి అడుగుతారు కదండి, మిషన్స్ కానీ. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తీసుకునే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ టేప్ కానీ ఇవన్నీ కూడా టైలరింగ్ కావాల్సిన ప్రతిదీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ అనేది లింక్ కింద ఉంది. ఇప్పుడు లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా.
ఇప్పుడు మనకి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. మనం రైట్ సైడ్ వేసుకోవాలి ఇప్పుడు కూడా. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి.